హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ వెజిటేరియన్ ఫుడ్ కోర్ట్. వెజిటేరియన్స్ అయినా నాన్ వెజిటేరియన్స్ అయినా పన్నీర్ ఫ్రై పీస్ బిర్యానీని రుచి చూస్తే అద్భుత అనాల్సిందే ఎవరైనా సరే. ఈ పన్నీరు ఫ్రై పీస్ బిర్యానీ ఎంతో ఇష్టంతో ఈజీగా ప్రిపేర్ చేసేయచ్చు. ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం, వచ్చేయండి. బాస్మతి రైస్ని తీసుకుని 2 సార్లు వాష్ చేసి ఒక అరగంట పాటు నానబెట్టుకోవాలి. స్టవ్ వెలిగించి ఒక గిన్నె పెట్టుకుని దాంట్లో ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత బిర్యానీ దినుసులు వేసుకుని వేయించుకోవాలి. పొడుగ్గా సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కల్ని పచ్చిమిర్చి ముక్కల్ని వేసుకుని మగ్గించుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు ఈ విధంగా కలర్ చేంజ్ అయిన తర్వాత అల్లం పేస్ట్ని కూడా వేసుకొని మొత్తం ఒకసారి మిక్స్ చేసుకోవాలి. దీనిలో పుదీనా కొత్తిమీరను కూడా వేసుకొని ఒకసారి మొత్తం కూడా కలుపుకోవాలి. పుదీనా కొత్తిమీర మగ్గిన తర్వాత ముందుగా నానబెట్టుకున్న బాస్మతి రైస్ని వేసుకోవాలి. 1 గ్లాస్ బియ్యానికి 1.5 గ్లాస్ వాటర్ని వేసుకోవాలి. దీనిలో మన రుచికి తగినంత సాల్ట్ని కానీ కల్లుప్పుని కానీ వేసుకోవాలి. ఇప్పుడు మూత పెట్టి ఈ బియ్యాన్ని ఉడికించుకుందాం. మధ్య మధ్యలో అడుగంటకుండా చూసుకుంటూ కదుపుతూ ఉండాలి. మంటని లో ఫ్లేమ్లో ఒక 15 నిమిషాలు పెట్టుకుంటే మనకి రైస్ అనేది పర్ఫెక్ట్గా ఉడికిపోతుందండి. రైస్ కింద పక్కన పెట్టుకుని అదే స్టవ్ మీద మరొక కడాయిని పెట్టుకుని కడాయి వేడైన తర్వాత ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత పన్నీర్ని చిన్న చిన్న ముక్కలుగా కోసుకుని ఆయిల్లో మనం ఫ్రై చేసుకోవాలి. ఈ ప్రాసెస్ మొత్తం కూడా మనం మీడియం ఫ్లేమ్లో చేసుకోవడం వల్ల పన్నీర్ అనేది గోల్డెన్ కలర్లో పర్ఫెక్ట్గా వస్తుందండి. చూడండి, ఈ విధంగా పన్నీరు ముక్కని ఈ కలర్లో వచ్చేలా మనం ఫ్రై చేసుకుని పెట్టుకోవాలి. అదే ఆయిల్లో జీడిపప్పును కూడా ఫ్రై చేసి పెట్టుకోవాలి. కర్రీకి సరిపడా ఆయిల్ని బాండీలో ఉంచుకొని చిన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలను వేసి వేయించుకోవాలి. దీనిలో పచ్చిమిర్చి ముక్కలను కూడా వేసుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు మగ్గిన తర్వాత దీనిలోకి 1 రెమ్మ కరివేపాకును కూడా వేసుకొని మొత్తం ఒకసారి కలుపుకోవాలి. దీనిలో అల్లం పేస్ట్ని యాడ్ చేసుకోవాలి. అల్లం పచ్చివాసన లేకుండా ఫ్రై చేసుకోవాలి. దీనిలో కొంచెం పుదీనా, కొంచెం కొత్తిమీరను కూడా వేసుకుని ఒకసారి కలుపుకోవాలి. దీనిలో కాజు టమాటా పేస్ట్ని వేసుకోవాలి. ఈ పేస్ట్ మనకి పచ్చివాసన పోయేంత వరకు ఒకసారి బాగా ఫ్రై చేసుకోవాలి. ఆయిల్ చూడండి పైకి ఇలాగా సపరేట్ అవుతుంది. దీనిలో ఇప్పుడు ఉప్పు, కారం, గరం మసాలా, పసుపు, ధనియాల పొడి, జీలకర్ర పొడిని కూడా వేసుకోవాలి. మసాలాలు మాడకుండా 1/2 టీ గ్లాస్ వాటర్ని వేసుకుని ఉడికించుకోవాలి. దీనిలోకి ముందుగా మనం ఫ్రై చేసి పెట్టుకున్న పన్నీర్ పీసులను కూడా యాడ్ చేసుకుని హై ఫ్లేమ్లో ఒక 2 నిమిషాలు టాస్ చేసుకోవాలి. దీనిలో కొత్తిమీరను అలాగే ముందుగా మనం ఫ్రై చేసి పెట్టుకున్న జీడిపప్పును కూడా వేసుకొని ఒకసారి మొత్తం కూడా బాగా మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి. ఎంతో టేస్టీగా సింపుల్గా మనకి పన్నీరు ఫ్రై కూడా మనకి రెడీ అయిపోయిందండి. ఒక బౌల్లో ఫస్ట్ ఫ్రై వేసుకుని దానిపైన రైస్ వేసుకుని సర్వ్ చేసుకోవడమే. మనకు పన్నీరు ఫ్రై పీస్ బిర్యానీ రెడీ అయిపోయింది. టేస్ట్ అయితే చాలా బాగుంది. మీరు కూడా మీ ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి. మీరు కూడా తిన్న తర్వాత అద్భుత అని అనకుండా అసలు ఉండలేరు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేయండి.